ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ యూట్యూబ్ వేదికగా సినిమాలపై తన అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారనే సంగతి తెలిసిందే. ఈసారి గుంటూరు కారం పై తనదైన శైలిలో రివ్యూ ఇచ్చారు. అతడు ఖలేజా తర్వాత హీరో మహేష్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రమిది. శ్రీలీల హీరోయిన్. రమ్యకృష్ణ, జయరాం, ప్రకాశ్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ మూవీ ఆయన ఏమన్నారంటే, ఇది మహేష్ బాబు స్థాయి సినిమా కాదనేది నా అభిప్రాయం. నేను ఎవర్నీ విమర్శించడం లేదు. కానీ ఈ చిత్రం గురించి తప్పకుండా మాట్లాడాలి. ఎందుకంటే మహేష్ పై నాకు అభిమానం ఉంది. పలు చిత్రాల స్క్రీన్ప్లే గురించి మీతో చర్చించి 350కు పైగా సినిమాలకు పనిచేసిన నాకు గుంటూరు కారం కథనం కాస్త కన్ఫ్యూజ్గా అనిపించింది. ప్రేక్షకులు ఎలా అర్థం చేసుకున్నారో నాకు తెలియదు. రెండోసారి చూస్తే స్పష్టత ఉండొచ్చేమో. దర్శకుడు త్రివిక్రమ్ స్క్రీన్ప్లేతో ఆడుకున్నాడు. 200 కోట్ల రూపాయలు బడ్జెట్తో సినిమా తీస్తే కనీసం 300 కోట్ల రూపాయలు వసూళ్లు చేస్తే తప్ప లాభం ఉండదనేది ఇండస్ట్రీ భావన. 2021లో మొదలుపెట్టిన ఈ చిత్రం 2024లో విడుదలైంది. ఈ గ్యాప్లో కథలోనో కథనంలోనో చిత్రబృందం మధ్య తేడాలొచ్చి ఉంటాయి. గుంటూరు కారం ఎంత ఘాటుగా ఉంటుందో ఇందులోని హీరో పాత్రను అలా క్రియేట్ చేశారు. త్రివిక్రమ్ మంచి టైటిల్స్ పెడతారు. ఆయన సినిమాన్నింటిలో ఇది కొంత తేడాగా అనిపించింది. తల్లి వద్దనుకుంటే సంబంధిత డాక్యుమెంట్స్పై హీరో సంతకం పెడతాడా లేదా అనే పాయింట్కు కంపోజ్ సీన్స్ రాసుకున్నారు. శారదా బాలకృష్ణ, వాణిశ్రీ చిరంజీవి కాంబినేషన్లానే రమ్యకృష్ణ మహేష్ బాబు కాంబో ఉంటుందని ఊహించుకున్నా. కాని ఇది తల్లి కొడుకుల కథ. ఇందులో కథానాయకుడు అమ్మను దైవంలా కొలుస్తాడు తప్ప టీజ్ చేయలేడు, ఇబ్బంది పెట్టలేడు. ఈ సినిమా విషయంలో జరిగిన పొరపాటు అదే. అద్భుతంగా కథలు రాసే త్రివిక్రమ్ ఇది చాలు అనుకున్నారేమో. తల్లి కొడుకు సెంటిమెంట్, తాత మనవడు సెంటిమెంట్తో ఎన్ని సినిమాలు విజయం అందుకున్నాయో మీకు తెలుసు. ఇందులో ఆ రెండూ పండలేదు. సెంటిమెంట్ ప్రధానంగా సినిమాని తీద్దామనుకుంటే ఈ టైటిలే తప్పు. గుంటూరు అబ్బాయి అని పెట్టి ఉంటే కుటుంబ కథా చిత్రం చూడబోతున్నామని ప్రేక్షకులు అనుకుని ఉండేవారు. గుంటూరు కారం పేరుకు సరిపోయేలా స్క్రీన్ప్లేని సెట్ చేశారు. సంతకం పెట్టించేందుకు హీరోయిన్. హీరో ఇంటికొచ్చి ప్రేమలో పడేయాలనుకుంటుంది. ఇది పాజిటివ్ దృక్పథం కాదు. రమ్యకృష్ణ కుటుంబానికి సంబంధించిన ఎమోషన్స్నే డెవలప్ చేసుకుంటూ వెళ్ళి ఉంటే ఈ సినిమా మరో విధంగా ఉండేది. ఒకానొక సమయంలో ఫలానా పాత్రలో మార్పు వస్తుందని ఊహించా. కాని అలా జరగలేదు. ఏదైనా క్యారెక్టర్లో రియలైజేషన్ వచ్చి ఉంటే ప్రేక్షకుల హృదయానికి టచ్ అయ్యేది. త్రివిక్రమ్, మహేష్ కాంబో కాబట్టి కలెక్షన్స్ వస్తాయి. డబ్బులు రావడం వేరు, సంతృప్తి రావడం వేరు. త్రివిక్రమ్ అంటే నాకు అభిమానం. ఆయన మళ్లీ మంచి కథతో వస్తారని ఆశిస్తున్నా అని పేర్కొన్నారు.